నాకైతే స్ట్రిక్ట్లీ ఫ్లాప్ అండి, కంప్లీట్లీ ఫ్లాప్ సినిమా. విశ్వక్ గారు ఒక్కరే, ఓన్లీ వన్ మ్యాన్ షో. బోత్. ఆయన గురించి మాట్లాడడం చాలా తప్పండి, ఎందుకంటే హీఈస్ అ గ్రేట్ యాక్టర్, చాలా మంచి యాక్టర్ ఆయన. విశ్వక్ గారు ఆయన పెర్ఫార్మెన్సెస్ ఆయన ఇంకా మంచి పడి ఉంటే ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టర్. కానీ సమస్య లేదండి, ఎవడక్కడ వైసీపీ నుంచి అంత పోటు చేసేది ఉంటే వైసీపీని గెలిపించుకోవచ్చుగా, వెళ్ళి సినిమాని బాయ్కాట్ చేసే దమ్ముంటే వాళ్ళకి వైసీపీని గెలిపించుకోవచ్చుగా. 11 సీట్లు వచ్చాయి, నిజమే కదా, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు 11 సీట్లను కూడా అలా 150 గొర్రెలు ఉండాలి, 11 అయ్యాయి చివరికి అంటే మొత్తం అమ్మేసుకుంటే 11 మిగిలాయో, లేకపోతే మొత్తం పోయి 11 మిగిలాయో, నీ కర్మ ఇదేరా అన్నట్టు చెప్పాడు. అది వైసీపీని అలా. మీరెందుకు చిన్నదాన్ని పట్టుకుంటే వైసీపీ అని వాళ్ళు తీసుకున్నారు, తప్పు వాళ్ళది. ఇక్కడ ఏ పార్టీ ఆ డైలాగ్ ఇప్పుడు సినిమాలో కట్ చేసినట్టు ఉన్నారు ఆ ఇష్యూ వల్ల. స్టార్టింగ్ అయితే ఆయన గొర్రెల మందలో పడేయడం అనేది ఉంది, అక్కడ 150 గొర్రెలు ఉండడం అనేది ఉంది. లాస్ట్గా 11 అయ్యే సీన్ కట్ చేశారు. లైలాతో ఆల్రెడీ లవ్లో పడ్డానండి, ఆ ట్రైలర్కే పడిపోయాను నేను, ఎందుకంటే విశ్వక్ గారు యాక్టింగ్ అద్భుతం అనమాట. లైలా బాగుంది. విశ్వక్ గారు నేను అసలు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఒకటే చెప్తా, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అమ్మాయి కూడా సరిపోదండి ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి. నిజంగా అంత ముద్దొచ్చాడు ఆయన. ఆయన రెండు బాగా చేశాడు, రెండు హీ నెయిల్డ్ హిస్ క్యారెక్టర్. అండ్ మదర్ క్యారెక్టర్, మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ బాగాలేవు, స్టోరీ లేదు, నెరేషన్ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, వీక్ ఉన్నాయి, కంప్లీట్ వీక్ ఉన్నాయి. అది ఎఫెక్ట్ అవుతుంది కదా సినిమాకి, ఇదే ఎఫెక్ట్ అవుతుంది, అంతేగాని వైసీపీ బాయ్కాట్ ఇది ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఓన్లీ వన్ మ్యాన్ షో విశ్వక్ సేన్ ఇస్ ద ప్లస్ ఫర్ ద ఫిలిం. అలాగే వన్ మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ లో సోను, వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ లో లైలా. నాకు స్టోరీ వీక్, నెరేషన్ అన్ని వీక్ కాబట్టి 1.5 ఇస్తున్నాను. చూడాలనుకుంటే మీరు ఒకసారి చూడొచ్చు, నచ్చితే చూడండి, నచ్చకపోతే అవాయిడ్ చేయండి, అంతేగాని ఒకళ్ళు చూడు ఇది చూడకు అని నేనైతే ఎవరిని రుద్దను, రిస్ట్రిక్ట్ చేయను. నాకు నచ్చలేదు, నాకైతే నచ్చలేదు, నేను ఇంకొకరికి చూడమని నేను సజెస్ట్ చేయను, ఎవరిష్టం అండి. చింపేశాడు, లైలా మాత్రం యాక్టింగ్ చింపేశాడు. హీరోయిన్ డామినేట్ చేసినట్టున్నాడు, హీరోయిన్ కూడా విశ్వకన్ననే. లేదు మేడం, ఏం ఎఫెక్ట్ చేయదు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అదేదో లేనిపోని పుకార్లు లేపారు అన్న మీద కావాల్సుకొని, అదేదో పృథ్వీ వల్ల లేపారు, కానీ సినిమా మాత్రం సూపర్, పెద్ద సినిమా, మ్యూజిక్ మాత్రం సూపర్. సినిమాలో మేడం కంటెంట్ ఉంది, ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ కామెడీ, నవ్వి మొత్తం షేక్ అయిపోతే డవ్వాలు పడి గజాలు అదిరిపోతాయి ఒక్కొక్కరికి. సినిమా చూస్తుంటే సైలెన్స్ ఇట్లా రేసు అంటారు, ఇట్లా ఫుల్ పికప్ 100 ఫీలర్స్ ఇట్లా ఉంటుంది. ఫ్యామిలీ చూడొచ్చు, చిన్నపిల్లలు చూడొచ్చు, పెళ్లి కాని పోరాలు యూత్ చూస్తే మాత్రం పండుగ చేసుకుంటారు. సినిమా రేటింగ్ నేను 8 ఇస్తున్నా మేడం, 8. 10 కూడా ఇవ్వచ్చు, 8 నుంచి 10 వరకు కంపల్సరీ ఇవ్వచ్చు. 100 కోట్ల క్లబ్ లో కంపల్సరీ అడుగు పెడతారు విశ్వకర్ భయ్యా. సినిమా బాగుంది, చూసుకోవడానికి అర్థమవుతుంది.